వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు ఏ పని చేయకండి. జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు మీరు ఏ పని చేయకూడదు, ఇది ఆర్డర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగా అంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ మాట గతంలో ఒకసారి చెప్పాడు. రాష్ట్రంలో పరిపాలన ఎలా తయారయ్యింది అంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ టీడీపీ నాయకులకు మాత్రమే మేము పరిపాలన చేస్తాం, టీడీపీ నాయకులకు మాత్రమే మేము సంక్షేమ పథకాలు ఇస్తాం, టీడీపీ నాయకులకు మాత్రమే మేము ఏ పని కావాలన్నా చేసి పెడతాం, కానీ పన్నులు మాత్రం అందరి దగ్గర వసూలు చేస్తాం. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరూ పన్నులు కట్టాలి, కానీ మేము పరిపాలన చేసేది మాత్రం మా టీడీపీ కూటమి నాయకులకు మాత్రమే మేము పనులు చేస్తాం. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వైసీపీ నాయకుల యొక్క ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఏ కంప్లైంట్ చేసినా తీసుకోకండి. మనం కేసులు పెడితే ఇమీడియట్లీ వాళ్ళని ఎత్తి బొక్కలో వేయాలి. మనం చిన్న కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళని వెంటనే అరెస్టులు చేయాలి. ఈరోజు మనం ఏం మాట్లాడినా కరెక్టు. తాట తీస్తాం అంటాం, తొక్కి నార తీస్తాం అంటాం, లేకపోతే మక్కిలు ఇరగొడతాం అంటాం, భూస్థాపితం చేసేస్తాం అంటాం. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు, వీడు, సైకో, రాక్షసుడు అని ఇలాంటి ఎన్ని మాటలైనా మేము మాట్లాడతాం. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము మాట్లాడితే కరెక్ట్. మీరు మాట్లాడితే ఎత్తి బొక్కలో వేస్తాం, కేసులు పెడతాం, లోపలేస్తాం. చట్టాలు మాకు చుట్టాలు. ఈ రాజ్యాంగం రాసింది మా టీడీపీ నాయకుల కోసమే, కూటమి నాయకుల కోసమే అని ఈరోజు బాహాటంగా తెలుగుదేశం నాయకులే బాహాటంగా చెప్తున్నారు. నిన్నటికి నిన్న యనమల రామకృష్ణుడు గారు మాట్లాడిన మాటలు చూస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాటలు మాట్లాడారు. వైసీపీ సానుభూతి పరులకి, వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి ఒక్క పని కూడా చేయకూడదట, కానీ పన్నులు మాత్రం అన్నీ వసూలు చేస్తారట. కంప్లైంట్లు వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ ఏదైనా తప్పు జరిగితే, వాళ్ళకు అన్యాయం జరిగితే కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎవరు కంప్లైంట్ తీసుకునేవాళ్ళు లేరు. పాక్షికమైన పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. వన్ సైడ్ పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. రాజ్యాంగం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. భారత రాజ్యాంగం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఇది భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు, భారతదేశ చట్టాలని అవమానపరిచినట్టు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం, కూటమి పార్టీ నాయకులు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు తమ నాయకులకు ఒకలాగా, ప్రతిపక్ష పార్టీకి ఒకలాగా ఉండాలనే ఆర్డర్ వేస్తున్నారు. దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి చనిపోతే ఎస్పీ గారు ఏదైతే మాట్లాడారో 4 రోజుల తర్వాత ఆ మాటను మార్చేశారు. ఎందుకు ఆ మాట మార్చాడు, ఎందుకు సింగయ్య మృతిపై 2 విధాలుగా ఎస్పీ మాట్లాడాడు అంటే, ఆయన పైన 4 రోజులకి ఒత్తిడి వచ్చింది. ఆయన్ను తీవ్రంగా ఒత్తిడి చేసినందువల్లే ఆ ఎస్పీ మళ్ళీ మాట మార్చాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఈ విధమైన పరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. విభజించు పాలించు అనే పరిపాలన వల్ల కూటమి ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా పార్టీలు పక్కన పెట్టి అందరినీ కలుపుకుపోవాలి, అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే చట్టాలు. ఎవరు తప్పు చేసినా, మనవాడు తప్పు చేసినా, అవతల వాళ్ళు తప్పు చేసినా అందరికీ ఒకే శిక్ష ఉండాలి, అందరికీ ఒకే న్యాయం ఉండాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ప్రతి ఒక్కటి కూడా విభజించు పాలించు. మన నాయకులైతే ఒకలాగా, వేరే నాయకులైతే ఒకలాగా. మన నాయకులు తప్పు చేస్తే అది తప్పు లేదు, మన వాళ్ళు తిడితే తప్పు లేదు, అవతల వాళ్ళు ఏమైనా కానీ తప్పే. ఇదేనా మన రాజ్యాంగం? ఇదేనా మన చట్టాలు మీకు నేర్పింది? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు కూటమి ప్రభుత్వం పాక్షికంగా విభజించి పాలిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలలో ఒక టీడీపీ కూటమి నాయకులకు మాత్రమే మేము ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్తున్నాడు. మా అధికార పార్టీ మేము టీడీపీ కూటమి నాయకులకు మాత్రమే మేము పరిపాలన చేస్తాము, వైసీపీ నాయకులకు, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు మేము
న్యాయం చెయ్యము, వాళ్ళకి ఏ పని కావాలన్నా వాళ్ళకు చేయకూడదు అని బాహాటంగా నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చిన్న కార్యకర్త వరకు చెబుతున్నారంటే రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతూ ఉందో. ఇటువంటి పరిపాలనపై ఖచ్చితంగా కేంద్రానికి, కేంద్ర ఎన్నికల కమిషన్కు, జాతీయ మానవ హక్కుల కమిషన్కు, న్యాయస్థానాలకు, సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి, ప్రతి గవర్నర్కు, ప్రతి ఒక్కరికి కూడా కంప్లైంట్ చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనపై, రాష్ట్రంలో జరుగుతున్న విభజించు పాలించు అనే పాక్షిక పరిపాలనపై ఖచ్చితంగా కంప్లైంట్ చేసి తీరాలి అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.